హాయ్ అండి, వెల్కమ్ టు సిఎంపి తెలుగు ఫ్యామిలీ. ఇవాళ అయితే నేను మిల్ మేకర్ టమాటా కర్రీ చూపించాలనుకుంటున్నాను అండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలండి. ఆవాలు కొంచెం చిటపట అన్నాక జీలకర్ర, తర్వాత పసుపు కూడా వేసి కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అంతా కలిపేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ మూత తీసి కారం పొడి, ఉప్పు, నా దాంట్లో అయితే ఉప్పు కారం కలిపి పెట్టుకుంటా అండి నేను. కొద్దిగా ఉప్పు, టమాటా కాబట్టి పులుపుకి, తర్వాత ధనియాల పౌడర్ వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టేసి మళ్ళీ మగ్గిన తర్వాత కొద్దిసేపు తీసేసి కలిపేసి కొంచెం వాటర్ పోసేసుకోవాలండి. వాటర్ పోసి తర్వాత అందులో ముందుగానే వేడి నీళ్ళల్లో వేసి తీసిన మిల్ మేకర్ వాటర్ స్క్వీజ్ చేసేసి అవి అందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసుకొని కూర కొంచెం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వచ్చిన వాళ్ళకైతే సరే, రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అందరికీ రావాలని ఏం లేదు కదా. ఇక్కడైతే మా పాప స్కూల్కి షూ పాలిష్ చేసుకుంటుందండి. స్కూల్ టైం అవుతుంది. బాయ్ చెప్పి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.